హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఇంటి దేవుళ్ళకైతే దీపారాధన అయితే జరిగింది. పూజా కార్యక్రమాలు అయిపోయినాయి. ఇప్పుడు మా వాడలో కట్టించారు కదా మైసమ్మ తల్లి గుడి, అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారికి కూడా ధూపదీపాలు వేసి తిరిగి నేను ఇంటికి వచ్చాక మళ్ళీ ఏ కార్యక్రమాలు చేస్తానో మీకు చూపిస్తాను. రండి. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. చూడు, దీపావళికి పండగ రోజు వీళ్ళు కూడా కలిశారు. మెస్సం గుడి కాడికి వెళ్దాం రండి తొందరగా, సరేనా? దివాళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళి మీ అందరికీ కూడా. అందరినీ చక్కగా చూడమ్మా. అవి కొంచెం టైం ఈ దీపావళి కాంతులు ఏవైతే ఉన్నాయో అందరి జీవితాల్లో ఒక వెలుగు వెలగాలని మీ గుమ్మంలో నేను లైట్స్ పెట్టాను. ఇవి ఇప్పుడు వెలిగిస్తున్నాను. వావ్, సూపర్. ఈరోజు మా అమ్మవారి ముందు గుడి దగ్గర అన్ని లైట్స్ ఆఫ్టర్ చాలా కష్టపడ్డాను. అంటే నేనే కాదు, నాతోటి మా వాళ్ళు కూడా. రాధా అనే మా అమ్మాయి, తను ఇంత కష్టపడి బాగా ఎండలో కూడా అమ్మవారి గుడి ముందు మంచి వెలుగులు ఉండాలని చెప్పేసి, అందరి జీవితాల్లో ఇలాంటి దీపకాంతులు వెలుగుతూ ఉండాలని చెప్పేసి అయితే తను ఇక్కడ దీపం పెట్టడం జరిగింది. కాబట్టి ఆ మైసవతల్లి అనుగ్రహం మా అందరికీ ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పే మాటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మైసవతల్లి అందరి యోగక్షేమాలు చూసుకోవాలి. మా ఖాళీలో వాటర్ అనేది మాత్రం మాకు రాకూడదు అయితే నేను కోరుకుంటున్నాను. నిజమా కదా శైలి? వాటర్ అనేది మాకు రాకూడదు హైడ్రలాగా. కాబట్టి తల్లి ఉన్న ఈ ప్లేస్ మాకు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. సూపర్గా వెళ్ళి లైట్లతోటే కాకుండా మా అమ్మవారి ముందు మేము ఇగో ఈమె శైలు, మాతో పాటు ఈ అమ్మవారి గుడిలో ఒక కమిటీ మెంబర్, తను కూడా అంతించు శైలు. మనం దీపాలు పెట్టుకునే పండుగ కదా, అంటే ఇది దీపావళి. ఆ అమ్మవారికి ఇక్కడ దీపాలు పెట్టుకున్నాం. తల్లి హ్యాపీ దీపావళి. ఓకేనని కూడా దీపావళి. ఇంకొకటి అందరికీ హ్యాపీ దీపావళి. మా కాలనీ ఉన్న మైసమ్మ తల్లి అనుగ్రహంతో మీరందరూ కూడా బాగుండాలని దీపావళి రోజు మేము కోరుకుంటున్నాం.
అయితే ఇప్పుడు పూజలోకి నేనైతే ఈ పీట తీసుకుంటున్నాను. పీట ఎందుకంటే లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టాలి కాబట్టి. ఇది చూసారా, ఇది ఎక్కువ శాతం మన నార్త్ ఇండియాలో అయితే ఉంటుంది. జై లక్ష్మీమా, చూస్తారు కదా పీట మీద. మొత్తానికి అయితే ఇప్పుడు మా ఇంట్లో ప్రతి దీపావళికి మేము ఇలాగే పూజ చేసుకుంటాము. లక్ష్మీ గణపతి అమ్మవార్లది ఆ పూజా కార్యక్రమం కాబట్టి వాళ్ళను ఇలా మనకు సిల్వర్ షైనింగ్ ఏదైతే ఉంటుందో వెండిలో మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ అమ్మవారికి ఎక్కువ శాతం కూడా అదే. ఇక్కడ చూడండి, లక్ష్మీ అమ్మవారు, గణపయ్య, వీళ్ళిద్దరి ఇప్పుడు జలాభిషేకం లాగా చేస్తాను నేను. జలాభిషేకంలో వాళ్ళిద్దరికి స్నానం నింపడం జరుగుతుంది. ఎందుకంటే సంవత్సరం వరకు నేను మళ్ళీ దీన్ని ఇంట్లో మా బీరువాలోనే పెట్టుకుంటాను కాబట్టి ఈ రోజు రాత్రి అంతా పూజలో ఉంచి రేపు మార్నింగ్ మళ్ళీ అమ్మవారిని ఆ గణపయ్యని ఇద్దరిని కూడా బీరువాలో పెట్టుకుంటాను. అది శ్రేష్టము. ఎందుకంటే చాలామంది మట్టి వాటిలో చేసుకుంటే మనం పూజలో పెట్టుకున్నాక అవి ఏం చేస్తామంటే ఏదైనా రావి చెట్టు కింద కానీ మళ్ళీ ఏదైనా చెరువులు గట్టున కానీ వేయాల్సి వస్తుంది అనే ఒక భయంతో, ఎందుకంటే వాళ్ళ దీవెనలు నాకు ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్నపాటి నాకు కలిగినంతలో ఈ వెండి విగ్రహాలను నేను ఇలా పూజలో నిర్వహిస్తూ ఉంటాను. ఇక్కడ ఆల్రెడీ మనకు కలశం లాగా ఉంది, కానీ కలశం మీద తమలపాకు మనకు ఏదైనా కానీ శ్రేష్టానికి తమలపాకు ఖచ్చితంగా ఏం చేస్తారు. మనం భోజనం చేసిన తర్వాతనైనా మన భోజనం డైజెషన్ అవ్వడానికైనా ఎవరికైనా తాంబూలం ఇవ్వాలన్నా సరే మనం ఈ తమలపాకులనే ఖచ్చితంగా యూజ్ చేస్తుంటాం. అలాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే ఈ తమలపాకుతో మనకు డైజెషన్ కూడా బాగా అవుతుంది కాబట్టి మర్చిపోకూడదు. అట్లాగే ఇప్పుడు ఎందుకంటే ఈ అమ్మవారు ఇప్పుడు మనము జలాభిషేకం లాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏంటంటే పాలాభిషేకం. ఎందుకంటే ఈ లక్ష్మీ అమ్మవారికి పాలతో చేసేది ఏదైనా సరే చాలా ఇష్టం. ఎందుకంటే క్షీరసాగరంలో పుట్టింది లక్ష్మీ అమ్మవారు అంటాం కదా, అందుకని చెప్పేసి ఆ అమ్మవారికి పాలాభిషేకమే చేయాలి ఎక్కువ శాతం అయితే. వందే పద్మకారం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అస్తమభ్యమవే ప్రదామహిన్న విధేరుభిస్తాం భక్తభిష్టప్రదాం మహేర బ్రహ్మాదింగి సేవితాం సర్వేష్వాం పంకశంక పద్మనిర్విక్తాం సదాశక్తిబింబం. ఓం జై లక్ష్మీ మయ్యా అమ్మ జై లక్ష్మీ మాత దీనాహీన బంధురహితవే దీనాహీన బంధురహితవే దేవమ్మ. ఓం జై లక్ష్మీ మయ్యా. జై బోలో లక్ష్మీ మాతాకి. అలాగే గణపతి పప్ప అమ్మవారి దగ్గర ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఓం గం గణపతాయ నమః, ఓం గం గణపతాయ నమః. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు లేకుండా లక్ష్మీ అమ్మవారి పక్కన గణపతి లేకుండా ఏ పూజ కూడా జరగదు. మన ప్రథమ పూజ అర్హుడు మన గణపయ్య అయినా కానీ ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి పూజప్పుడు మాత్రం చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఒక లక్ష్మీ అమ్మవారి విగ్రహమే పెట్టుకుంటారు. అలా తప్పండి, అలా పెట్టుకోకూడదు. లక్ష్మీ అమ్మవారి దగ్గర వినాయకుడు అలాగే ఈ గజేంద్రుడు అంటారు కదా, ఇవి కూడా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మన పూజ పరిపూర్ణంగా ఉంటుంది. తర్వాత నేను పూజ చేసే టైంకి అయితే అష్టోత్తరాలు చేసుకుంటాం 108 సార్లు. అంటే నేను మొత్తం చదువుతాను అనుకోకండి, కాకపోతే మనం ఉంది కదా మనకు మొబైల్లో పెట్టుకొని మనం జపం చేయడం అక్కడ అంటుంటే మళ్ళీ మనం అప్పుడు పూజా కార్యక్రమం ఇంకా వేరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే అమ్మవారికి గణపతి పప్పాకి ఇద్దరికైతే పాలాభిషేకం అయితే జరిగింది. ఇప్పుడు జలాభిషేకం కూడా చేసేసాము.
అలాగే అమ్మవారు పద్మంలో పుట్టింది కాబట్టి ఈ పద్మాలతోటే మనము ఆ స్నానం చేసిన తర్వాత అమ్మవారిని ఈ పద్మాలతోనే మనం తూడ్చుకోవడం జరుగుతుంది. చూసారు కదండి, ఈ విధంగా అమ్మవారికి అయితే చూసారుగా. ఇందాక మనం తమలపాకుల గురించి చెప్పాను. ఇప్పుడు అక్కడ కొంచెం మనం పసుపు కుంకుమలాగా వేసుకుంటే ఇట్లాంటి మనకు శ్రేష్టం అన్నమాట ఇది. ఇప్పుడు తెలుసు కదా, మనం ధాన్యంతో వరి పేలాలు అంటారు కదా వీటిని. ఇక్కడైతే నార్పులు అయితే గోధుమలతో ఉంటాయి అవి, వాటిని పట్టినప్పుడు చేసేది. ఇది చూసారు కదండి, ఇది కమలము. ఎందుకంటే ఈ అమ్మవారు ఇందులో నుంచే పెట్టారు కాబట్టి అది మనకు ఉండాలి అని ఖచ్చితంగా నేనైతే ఇలా ఇది ఈ కమలంలో ఈ వరి పేలాలు. ఎందుకంటే మనకి ఏది కూడా ఇదే కదండి, ఎంగిలి కానివి కాబట్టి దీంట్లో ఈ ధాన్య రాశిలో అమ్మవారిని ఇందులో కూర్చోబెడతాను. ఇప్పుడు దీన్ని ఈ స్థానంలో మనం కూర్చోబెట్టుకుంటున్నాము. ఎందుకంటే చాలామందికి నోములు ఉంటాయి ఇక్కడ, బట్ మాకు నోములు అనేది లేదు కాబట్టి నేను ఈ విధంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటాను అమ్మవారికి, లక్ష్మీ గణపతికి అందరికీను. అదే ఇది ఏమంటారు, మనం పుట్నాలు అంటాం కదా. ఎందుకంటే ఈ పుట్నాలు ఎందుకంటే మన అమ్మవారి దగ్గర ఉంటాయి కదా పక్కనే ఈ గజేంద్రులు, వాటి కోసం ఉంటాయి. ఎందుకంటే అవి తినడం కోసం అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ మనము కంటే ఇప్పుడు శివాలయానికి వెళ్ళినా కానీ శివుడి కంటే ముందు నందిని దర్శిస్తాము. కాబట్టి ఏ దేవులనైనా ఒకటి మీరు దర్శించుకోవాలి అని అనుకుంటే వాళ్ళ ముందుండే వాళ్ళని మనం కలుసుకోవడం ముఖ్యం అన్నమాట. చూసారుగా, ఇందులో ఈ అమ్మవారికి మన మకరాశి లాగా ఒకప్పుడు అంటే మంచి నాణ్యాలు పెట్టేవాళ్ళంట. ఇప్పుడు మాత్రం మనము ఈ డబ్బులే మనకు ఇది లేకుంటే మన జీవితాలు లేవు కాబట్టి ఈ లక్ష్మీ అమ్మవారిని ఇక్కడే ఈ లక్ష్మీనే కూర్చోబెట్టడం అన్నమాట. ఇప్పుడు ఓకేనండి, వచ్చేసింది టైం. అమ్మవారు ఇక్కడ కూర్చోబెట్టాను. పక్కనే మన గణపయ్య, బొజ్జ గణపయ్య, ఆ పక్కనే వారికి ఇష్టమైన ఈ వినాయకుడు. ఎందుకు ఖచ్చితంగా ఉండాలంటే ఈ గజేంద్రులు అమ్మవారికి ప్రీతమైనది, ఐరావతం అంటారు కదా వీటిని. కాబట్టి ఆ గజేంద్రుడి తలే ఆ వినాయకుడికి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఆ గణపయ్య లక్ష్మీ అమ్మవారి దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అమ్మా జై లక్ష్మీ మాత. ఎప్పుడు చెప్పే మాటే తల్లి నేనైతే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. ఇప్పుడు ముఖ్యంగా మనకు వస్త్రాధరణ అంటాం కదా, ఆ వస్త్రాధరణ అనేది కావాలి. అమ్మవార్లకైనా అయ్యవార్లకైనా ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఈ వస్త్రాధరణ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ అమ్మవారికి. ఎందుకంటే వస్త్రం లేకుండా మనం ఏ అలంకరించా కూడా వ్యర్థమే అవుతాయి కాబట్టి వస్త్రాధరణ అనేది చేయడం జరుగుతుంది ఇప్పుడు అమ్మవారికి. అలాగే ఆ గణపయ్యకి కూడాను వస్త్రాధరణ అయిపోయింది. ఇప్పుడు నేను అమ్మవార్లకు ఏ ఫలాలు పదార్థాలు అవన్నీ పెడతాను. కొంచెం నేను ఫ్రెష్ అప్ అయి ఈరోజు ఒకటి స్పెషల్ ఏంటంటే అమ్మవారికి నేను ఎందుకు మళ్ళీ రెడీ అయి వస్తున్నాను అనేది మీకు మళ్ళీ నేను చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. చూసారు కదా, ఇందాక నేను ఎందుకు కాసేపు అయినాక పూజ కంప్లీట్ చేస్తాను మళ్ళీ స్టార్ట్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే నా ఒంటి మీద ఉండే బంగారం అంతా ఆ అమ్మవారికి అలంకరించి చూసుకోవడం నాకు ఎప్పుడు ఆనవాయితీ. ఇలాగే కూడా చేయాలి. ఎందుకంటే అమ్మవారికి అంతా మన ఇంట్లో ఉన్నదైనా మన ఒంటి మీదైనా అమ్మవారికి వేసి వెండి
ఎందుకంటే నేను అమ్మవారికి బంగారం ఇస్తున్నాను, వెండి నా దగ్గర ఉంటుంది అన్నట్టుగా ఆ అమ్మవారికి ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షము మనందరికీ కూడా, మీ అందరికీ కూడా ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిగతా నా పూజా కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు నేను నిర్వహిస్తాను. చూడండి, చూస్తారు కదా, మొత్తాన్ని కూడా అంటే రింగ్స్ తీయలేదు అనుకో, కానీ మొత్తానికైతే ఇలా వెండిని నా ఒంటికి వేసుకొని నా ఒంటి మీద ఉన్న బంగారాన్ని అమ్మవారికి అలంకారం చేస్తున్నాను. అలాగే మా ఇంట్లో ఉన్న డబ్బు, అలాగే చిల్లర పైసలు అంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడే అమ్మవారి దగ్గర పెడతాను. ఇటు పక్క ఒకటి, అటు పక్క ఒకటి, అండ్ దానికి బొట్టు పెట్టాలి. ఇప్పుడు బొట్టు పెట్టేస్తాను. ముందుగా బొట్టు పెట్టేసి అమ్మవార్లకు నేను అలంకరణ చేయాలి కదా. ఎప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారు మా ఇంట్లో ఉండాలి, అలాగే అమ్మవారిని కొంచెం ప్రతి ఇంట్లోనూ ఉండాలని అయితే నేను కోరుకుంటాను. ఎందుకంటే ఎప్పటికీ మనతోటే ఉండాలనుకోవడం కూడా మన స్వార్థం కదా. కాకపోతే అందరినీ దీవించాలని మాత్రం కోరుకోవాలి. చూసారు కదా, ఇవి ఎప్పుడు వెండి సిక్కలు ఖచ్చితంగా అమ్మవారిలో నేను ఖచ్చితంగా ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఇది చాలా చాలా పురాతనమైనది. దాదాపుగా మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఢిల్లీలో ఉన్నప్పటి నుంచి ఇది మాత్రము ఒక్క నిమిషం నేను కడిగి చూపిస్తాను మీకు. 28 సంవత్సరాలు, ఈ సంవత్సరానికి కరెక్ట్గా 28 సంవత్సరాలు ఈ సిక్క నా దగ్గర ఉండడం బట్టి అమ్మవారు అండ్ గణపతి ఈ విధంగా ఎందులో ఎలాగైతే ఉందో, ఇటు అమ్మవారు ఇటు గణపతి ఇలాగే కూర్చోబెడతాను నేను ఎప్పుడు కూడా. సో ఇది ఒక్కటి మాత్రం ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే మనకు టైం వచ్చేసింది. నా నగలన్నీ కూడా ఆ అమ్మవారికి అలంకరించి చూసుకోవడంలో నాకు చాలా తృప్తి అన్నమాట. ఇది ఇక్కడ పడడం కష్టమవుతుంది. సో ఇలాగే లక్ష్మీ కాసండి అమ్మవారి రూపులు కాబట్టి అమ్మవారికి నేను అలంకరించుకుంటున్నాను. సారీ చూసారు కదా, ఇది ఆ లక్ష్మీ అమ్మవారు, ఆ వెంకటేశ్వర స్వామి ఇందులో ఉంటారు. నాకు చాలా ఇష్టమైన నగ ఇది. మా వరంగల్లో ఉన్నా నేను ఎప్పుడైనా కానీ బట్టలకు వెళ్ళినా ఒకే షాప్కి వెళ్తాను, కిరాణం సామాన్కి వెళ్ళినా ఒకే షాప్కి వెళ్తాను. ఇది నా గోల్డ్ కూడా, వెండి అయినా గోల్డ్ అయినా కానీ ఒకటే మారుతి జ్యువెలర్స్, నేను అక్కడే చేపిస్తాను. చాలా విలువైన వస్తువులు వాళ్ళు చేస్తారు. గోల్డ్ మనకి ఎక్కడ ఉంటుందంటే ఇది మా వరంగల్ చౌరస్తాలో ఉంది. కాబట్టి మీరు కొత్తగా ఆధునికమైన ఎలాంటి వస్తువులైనా మనం చేయించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ మారుతి జ్యువెలర్స్లో చేస్తారు. చాలా చక్కగా చేస్తుంటారు వస్తువులన్నీ కూడాను పాడవకుండా. మేకింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువగా తీసుకోరు. గోల్డ్ నాణ్యత కూడా అంతే ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇది ఎందుకంటే మంగళసూత్రం కాబట్టి దీన్ని అయితే అమ్మవారి మెల్ల వేయలేం కదా, అందుకని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను నేను. జస్ట్ చూసారా, ఇది కూడా మారుతి జ్యువెలర్స్లోనే. ఇక్కడ గణపతి, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, చిన్న బూట మనకి ఇక్కడ అందంగా కనిపిస్తుంది. వారికి చెవుల్లాగా వేసేస్తున్నాను, చెవులకు వేయడము. జై లక్ష్మీ అమ్మయ్యాకి జై హోమ. వస్తా నాకు మీరు లేవమంటే ఇందులో ఉన్నాయి.
ఉన్నాయి. ఇదిగో రింగు ఆ అమ్మవారికి మొన్న ఇది కూడా మారుతి జ్యువెలర్స్లోనే తీసుకున్నాను. మొన్న ధన్తేరస్ కదా, నేను ధన్తేరస్ చాలా తప్పకుండా పాటిస్తాను. ధన్తేరస్ రోజు తీసుకున్నాను ఈ రింగు. బంగారు వస్తువు ఏదైనా కానీ ఖచ్చితంగా నా ఇంటికి రావాలనే కోరిక నాకు ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ధన్తేరస్కి నేను ఇలా గోల్డ్ అనేది కొనుక్కుంటానండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఐరావతం అంటారు కదా, ఈ వీళ్ళకు కూడా వేయకపోతే గోల్డ్ బాగోదు కదా అని చెప్పేసి నా గాజులు కూడా వీళ్ళకి వేసేసాను. అయ్యో ఇది చూడండి. ఓకే, ఇంకా సరిపోయింది. మళ్ళీ ఆ పద్మం అనేది ఖచ్చితంగా అమ్మవారి ముందు ఉంచాలి కాబట్టి ఎందుకంటే నేనైతే చాలామంది నీళ్లు పోసి పెడతారు, పొద్దున్న తులసికో దానికో పెడతారు. కానీ నేను మాత్రము ఇందులో చూస్తారు కదా ధాన్యము. ఎందుకంటే మనము ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అష్టలక్ష్మి అన్నట్టుగా ఎంతమంది అయితే మనకున్నారో అమ్మవాళ్ళు, ఆ రకంగా నేనైతే ఇది పెట్టుకుంటానండి. దానితో గంగమ్మను గౌరమ్మను చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ గణపతి అక్కడ ఉన్నాడు కాబట్టి. చేసుకొని ఇలా గంగమ్మను గౌరమ్మను చేసుకోవాలి ఖచ్చితంగా పూజలో. చాలా మంది నోములు చేసుకున్న వాళ్ళు కూడా మేబీ చేసుకుంటారు అనుకుంటాను నేను, ఎందుకంటే నోములు నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఎందుకంటే మా వాళ్ళ పిల్లలందరూ ఇంకా రాలేదు కాబట్టి నేను ఇక్కడ ఒకదాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఇది చూడండి ఇక్కడ. ఓకే, పూజ చేసుకున్నావా? చూసారా అండి? చూపెట్టండి ఒకసారి నా పెద్ద కోడల్ని. అగో ఆమెనే పెద్ద కోడలు రోషిని అమ్మాయి పేరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె పెళ్ళి ఉంది, అక్కడికి వెళ్ళి చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వచ్చిందట. ఈ దీపము మేము ప్రతి సంవత్సరం పెడతాము అమ్మవారి ముందు. ఎందుకంటే రేపు మార్నింగ్ వరకు అమ్మవారి పీఠం కదిలిచ్చే వరకు కూడా బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, 3:30 ఆ 4 మధ్యలో నేను ఆ పీఠాన్ని కదిలిస్తాను. మళ్ళీ పొద్దున్నే ఇవన్నీ తీసేసుకుంటాను. ఎందుకంటే రేపు తీయను, ఎందుకంటే రేపు శుక్రవారం కూడా వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఆలోచిస్తాను. ఏమో చూడాలి వాహనంలా ఉంటుందో. వీటికైతే మనం పాలు పట్టించాలి. ఎందుకంటే ఇవి అమ్మవారి దగ్గర ఉండేవి కాబట్టి ఖచ్చితంగా ఇవి చెప్పినట్టు అమ్మవారు కూడా వింటారు. మన విన్నపం ఏది కానీ భగవంతుడు డైరెక్ట్గా మనం చెప్పుకోలేము అని అంటాం కదా, అవి వీళ్ళే మనకు సహకరిస్తారు అనడానికి ఒకటి నిదర్శనం అన్నమాట. ఇవన్నీ అమ్మవార్లకు ఇష్టమైన ఫలహాలు. అమ్మవార్లు తింటారని కాదు, ఎందుకంటే వాళ్ళు ఆరగించాలి కదా. అలాగే అక్కడ ముందుగా ఉండే అమ్మవారి దగ్గర ఉండే గజేంద్రులకు మాత్రం ఇవన్నీ కూడా మనం పెట్టాల్సిందే. అట్లాగే ఇదిగో సేమిరి. ఈ పువ్వులు చింపుకొని అట్లా వేస్తూ ఉండాలి. అక్కడ చింపుకున్నాయి కదండి. ఒక్కొక్కరికి వేస్తాం.
మొత్తం పెట్టి పాల సముద్రంలో పుట్టింది ఈ లక్ష్మీ అమ్మవారు కాబట్టి పాలతో చేసిన ఏ నైవేద్యమైన అమ్మవారికి చాలా ఇష్టము. నాకు ఇలా అమ్మవార్లకు తినిపించుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే అమ్మవార్లకు ఏ దేవుళ్ళ పూజలైనా కానీ ముందుగా వాళ్ళకి ఖచ్చితంగా తినబెట్టాలి. నాకు అదే కోరిక. చాలామంది అక్కడ పెట్టి చూపిస్తారు, బట్ నేను మాత్రం మూతి దగ్గరే పెట్టేస్తాను. వాళ్ళు తిన్నంత బరాబరిగా అనుకుంటాను. చూస్తారా, ఇప్పుడు చెప్తున్నాను కదండి, మీ అందరికీ కూడా శుభకామన. హ్యాపీ దివాళీ. దివాళీ అంటే మనం దీపాలు పెట్టుకునే పండుగ అని అందరికీ తెలుసు. రొటీన్ డైలాగ్ నేను కొట్టను. కాకపోతే ఏంటంటే ఈ లక్ష్మీ అమ్మవారి కటాక్షం నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా ఎప్పటికీ ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు చెప్పే మాట, అందరూ బాగుండాలి, అందులో మీరు వసి ఉండాలి. రండి, ఇప్పుడు వాకిట్లో దీపాలు పెట్టాలి కదా, వెళ్ళి వందే పద్మకారం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అస్తమభ్యం అభయప్రదాం అనియన్నవిదేరువిస్తాం భక్తవిష్ణుదాం శరీర బ్రహ్మాదింది సేవితాం సర్వేశ్వాం పంకశంకపద్మనిదింబిరువిక్తాం సదా శక్తి బింబం. ఇప్పుడు నువ్వు పెట్టినా కనబడుతుంది. తీసుకోండి అంటారు. దగ్గర రండి అందరినీ తీసుకోండి. పట్టుకోండి ప్లేట్స్. పక్క పెడతారా దీపాలు పెట్టుకునే పండగ కదా, అందుకనే అందరికి దీపావళి చెప్తున్నాను. హ్యాపీ దీపావళి. అదే జరిగింది ఇంకా హ్యాపీ దీపావళి. లక్ష్మి కటాక్షం. అష్టలక్ష్ములు అందరూ మీరే ఇక్కడ ఉన్నారు. రండి రండి, ముందుకు రండి. చూసారా అండి, ఇగో నా అష్ట దేవతలు అంటారు కదా, వీళ్ళంతా నా పిల్లలు. వీళ్ళందరూ లోనకడ అక్కడ నిలబడ్డారు. పాప నా పక్క కాబట్టి అక్కడ లోనకడ రావా. ఇంకొకరు ఇంకేరు ఇంకా వస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చినాక తీసుకుందాము. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదిగో అష్టలక్ష్మిలాగా అయితే వీళ్ళందరూ వచ్చారు. ఆ లక్ష్మి కటాక్షం వీళ్ళందరికీ కూడా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అందరినీ దీవిస్తాను. దీపావళి నుంచి మళ్ళీ దీపావళి వరకు మీ ఇంట్లో లక్ష్మి తాండవం ఆడాలని, కనకలక్ష్మి కనకం కురిపించాలని నా చర్యలకు కోరుకుంటున్నా. 1 by 1 ఉండాలమ్మా. నీకు కూడా అంతే, లక్ష్మి కటాక్షం ఉండాలని, నీ అప్పులు సప్పులు అన్ని తీరి మంచి ఉండాలని నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ఇలా అంటున్నాను, ఎవరు ఫీల్ మళ్ళా పోగొట్టుకుని నా బంగారం అంతా ఈ బంగారం తెచ్చుకోవాలని, ఈ బంగారానికి రావాలని కోరుకుంటున్నాను.
ఇది మా దాంట్లో పెద్దవాళ్ళకు ఆచారం. దాదాపు చాలా వరకు ట్రాన్స్జెండర్ వీడియోస్ అన్ని చూశారు. చక్కగా నీ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇగో ఈమెకైతే మంచి బుద్ధి ఇవ్వాలని అయితే దేవుడిని నేను కోరుకుంటున్నాను. అక్కడ బ్లర్ చేద్దాం. ఇదిగో ఈ పాప ఇద్దరు వీళ్ళకైతే మొగుళ్ళు బాగా, వీళ్ళకిద్దరికి మొగుళ్ళ పిచ్చి ఎక్కువగా, కాబట్టి వీళ్ళిద్దరు మొగుళ్ళతోనే ఉండాలి. కానీ మా కమ్యూనిటీతో కూడా వర్క్ చేయాలి. వీళ్ళు నా ఏమంటారు మా రిలేషన్లో మనవరాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కోడళ్ళు, ఇంకా వీళ్ళిద్దరు మనవరాళ్ళు, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అమ్మవారి పూజకు అందుకుంటారు. అయ్యో ఇదేంటి పాప, మీ పాప ఈ కోడల పిల్ల లాస్ట్ అయిపోయింది. చల్లగా ఉండమ్మా. మొన్న రీసెంట్లీ హౌస్ కట్టింది తనకు అప్పులు సప్పులు అని తెలుసు కదండి. అప్పు చప్పు లేకుండా మనం ఏది కానీ ఏ కార్యక్రమం జరుపుకోవాలన్నా మనలాంటి మిడిల్ ఫ్యామిలీకి తప్పదు. కానీ ఈ మధ్య కొంచెం అప్పుల పాలైన కొంచెం బాధపడుతుంది. మీరన్నీ కూడా బ్లెస్ చేయండి. తనకు అప్పుల పాల నుంచి బయటపడాలి. ఆమె కాదని ఈమె నా కూతురు, అంటే కూతురు అంటే మా అక్క వాళ్ళ కూతురు, నా కూతురు లాగానే. కాబట్టి ప్రతి పండుగకు వీళ్ళు వస్తారు. వీళ్ళిద్దరు మనవరాళ్ళు. అడిగినట్టు లేవత్తలేదే, అది మాత్రం కట్ చేయి. ఇంకో ఇది హనీ, హాయ్ చెప్పు చిన్నారి, హాయ్ చెప్పు. ఇగో ఈమె వీళ్ళ సంతానము. వీళ్ళ సార్ రాలేదు కానీ వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నాడో డ్యూటీలో ఉన్నాడు. వీళ్ళు నా ఫ్యామిలీ. అలాగే చెప్పండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. కరెక్టే చెప్పవే, చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రోజీ ఛానల్, రోజీ ఐ క్రియేషన్స్. రోజీ ఐ క్రియేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రోజీ ఐ క్రియేషన్ ఛానల్. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు వాచ్ చేసే వాళ్ళందరూ కూడా మీ సపోర్ట్ లేకుండా మేమైతే ఎక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే చాలా మంది చెప్తారు ప్రేక్షకులే దేవుళ్ళు అన్నట్టుగా. నాకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే నాకు దేవుళ్ళు. ఎందుకంటే నేను చేసే కార్యక్రమాలు చాలా మంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళ స్వలాభం కోసం చేస్తారో ఏమో నాకైతే తెలియదు. కానీ నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా నా ఛానల్లో మీకు తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ మీరు నా ఛానల్ని ముందుకు నడిపిస్తేనే నేను ఇంకా కొంతమంది పేదవాళ్ళకి కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ, అండ్ బ్లైండ్ వాళ్ళకి కానీ, అలాగే తలసేమియా వ్యాధితో ఉన్న వాళ్ళకి ప్రతి 3 నెలలకు ఒకసారి మా ట్రాన్స్జెండర్ తోటి కానీ మా యూనిట్ మెంబర్స్ వికాస్ అండ్ రిషి, రవి, ఈ టీమ్ మెంబర్స్తో కూడా మా రోజు ఎడ్యుకేషన్లో వర్క్ చేస్తే వీళ్ళతో కూడా ప్రతి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మేము తలసేమియా వ్యాధితో బాధపడే పిల్లలకు మేము బ్లడ్ డొనేట్ చేస్తున్నాం. ప్లీజ్ మీరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండాలని అయితే మేము కోరుకుంటున్నాము. ఈ అందరికీ కూడా దివాళీ శుభకామన. అందరూ బాగుండాలి, అందులో ఈ రోజు ఉండాలి. అందరికీ చెప్పండి, అందరికీ హ్యాపీ